దగ్గరికి వచ్చాను. నా పిల్లల భవిష్యత్తు వారి నేమ్స్ చేంజ్తో చక్కగా ప్రతి వారికి కావాల్సిన విధంగా కొన్ని మంత్రాలు ఇచ్చి ఆ మంత్ర జపం చేయమంటూ ఆ రుద్రాక్షను కూడా ఒక పాపకి ఇచ్చారు. ఆ పాపకు మెల్ల వేసుకునే రోజు మరి దాంతో ఆవిడ కూడా అసలు వర్ణాతీతంగా 99% అసలు కాలేజీ అంటే ఇంట్రెస్ట్ లేనటువంటి పిల్ల ఆప్షన్ అనేది లేకుండా మరి కాలేజీ డిగ్రీ చదువుతుంది. అది చాలా గర్విస్తగా విషయం. శివాయ శ్రీమాత్రే నమః. నవగ్రహ దోషములు, నక్షత్ర దోషాలు కానీ, షట్చక్ర దోషములు కానీ, ఎటువంటి వెదలైనా బాధలైనా కష్టాలైనప్పటికీ కూడా మనకి వెంటనే తొలగిపోవాలి అంటే ఈ అభిషేకం ఈ అమ్మవారికి చేసి తెరవలసిందే. ఏ అమ్మవారు అని అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు గాయత్రీదేవి. ఎందుకనంటే అన్ని మంత్రముల్లోకెల్లా గొప్ప మంత్రం గాయత్రి మంత్రం అని చెప్పుకుంటాం కదా. ఒక విద్యార్థి కానించి ప్రతి ఒక్కరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైతే నమ్మకంతో పఠిస్తారో వారికి సకల విద్యలు, సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు వచ్చి తీరతాయి. అయితే దాన్ని ఒక నియమ నిబంధనగా చేయాలి. దీనితో పాటుగా గాయత్రీదేవికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. అవకాశం ఉన్న మేర గాయత్రీదేవికి రుద్రాభిషేకం చేస్తూ ఉన్నట్లయితే నక్షత్ర దోషములు ఉన్నప్పటికీ, నవగ్రహ దోషములు ఉన్నప్పటికీ కూడా, షట్చక్ర దోషములు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి అని మనకి శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే ఇది చేస్తూ మనం ఉదయం చక్కగా తలారా స్నానమాచరించి ఆ గాయత్రీదేవి పైన నమ్మకాన్ని నుంచి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఇలా మండలం రోజులు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంట మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరికలన్నీ తీరతాయి. మీరు ఏ వెదలతో అయితే బాధపడుతున్నారో, ఎటువంటి కష్టాల నడుమ మీరు ఇబ్బందులు పడుతున్నారో ఆ కష్టాల నుంచి బయటపడగలుగుతారు. ఆ గాయత్రీదేవి మన వెళ్ళవేళలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా రక్షించి తీరుతుంది. ఈ చిన్న క్రియ గనక మీరు నమ్మకంతో ఆచరించినట్లయితే, మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.